పరిశుద్ధ గ్రంథములో లూదియ అనే ఒక స్త్రీ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుందండి. స్త్రీ అనగానే ఈనాడు చాలామంది ఒక పురుషునికి ఒక భార్యగాను, లేదంటే వంటింట్లో ఒక పని మనిషిగాను ఇలా మాట్లాడుతూ ఉంటారండి. ఈనాడు కొందరు స్త్రీలను మనం చూస్తే బాధ్యత రహితంగా బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. స్త్రీ అనగానే ఇటు పురుషునికి లోబడుతూ, అటు దేవునికి భయపడుతూ, దేవునికి మహిమకరంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సామెతలు 31 అధ్యాయంలో చూస్తే స్త్రీ ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఆ విషయాన్ని, స్త్రీకి ఉండవలసినటువంటి ఒక ఆత్మీయ స్థితి ఎలా ఉండాలో, ఎంత జ్ఞానంగా నడుచుకోవాలో తన కుటుంబం పట్ల ఆ విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తాడండి. కాబట్టి అలా బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం అండి. స్త్రీ అనగానే గుణవంతురాలుగా ఉండాలండి. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అంటాడు. అట్టిది దొరికితే ముత్యము కంటే మేలైనది అని కూడా దేవుడు తన గ్రంథంలో రాయిస్తాడండి. అంటే స్త్రీ అన్నప్పుడు గుణవంతురాలుగా ఉండాలి, ముత్యము కంటే మేలైనటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి. దేవుడు గుణవతిని గురించి, గుణవతి అయినటువంటి స్త్రీ గురించి చాలా గొప్పగా దేవుడు రాయించాడండి. మరి అలాంటి గుణగణాలు దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఒక స్త్రీ సంఘములో కానీ, లేదంటే కుటుంబంలో కానీ, దేవుని పట్ల కానీ ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడో అలాంటి లక్షణాలు లూదియాలో మనకు కనిపిస్తాయండి. లూదియా జీవితం మనకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తుందో ఒక్కసారి లూదియా గురించినటువంటి ప్రస్తావన మనం ఆలోచన చేస్తే, ఆమె గురించి అపోస్తలుల కార్యములో 16వ అధ్యాయములో 11, 12, 13, 14, 15 వచనాల్లో ఆమె గురించినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. విశ్రాంతి దినమున ఆమె తన విలువైన వ్యాపారాన్ని మానేసి ఎక్కడికి వచ్చిందండి? ప్రార్థన స్థలానికి వచ్చింది. నువ్వు రాగలుగుతున్నావా? 1000 రూపాయల నష్టం వాటిల్లేటటువంటి ఆమె తన దుకాణాన్ని బంద్ చేసుకొని విశ్రాంతి దినాన ప్రార్థన స్థలానికి వచ్చింది. మరి మీరు కారణాలు పెద్దగా ఉండవు. ఇదొక్కటే కదండి, ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఆమెలో వినే స్వభావం ఉంది. ఆమెలో లూదియాలో మనం ఏం చూస్తున్నామంటే దైవభక్తి ఉంది. ఈ దైవభక్తి ఉంటే ఎంత మేలో ఒకసారి సామెతలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. సామెతలో 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఏమంటున్నాడండి? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. జ్ఞానం ఉంటే ఉపయోగం ఏంటి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు అంటే సిమెంట్తో కట్టినది కదండి, కుటుంబాన్ని కట్టుకుంటుందండి. మీ కుటుంబంలో ఇప్పటికీ సమాధానం లేదా? మీ కుటుంబంలో ఇప్పటికీ నెమ్మది లేదా? మీ కుటుంబంలో ఇప్పటికీ సంతోషం లేదా? అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం లేకపోవటం వలనండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్ననాడు జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం ఉంటే నువ్వు నీ ఇంటిని కట్టుకునే అవకాశం ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాలు ఏం చేస్తుంది? ఫైటింగ్ చేసి తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. అందుకని చూడండి, చాలామంది మాది లవ్ మ్యారేజ్ అని చెప్తుంటారు, లేదంటే మాది ఇష్టపడి చేసుకున్నామండి అని చెప్పుకుంటారు. వారిలో చదువుకున్న వాళ్ళే, బాగా చదివిన వాళ్ళే చివరికి చూడండి సంవత్సరం కాక మనిపే ఒకళ్ళు అక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడ ఉంటారు. ఎందుకు? తన్నుకొని బయటకు వచ్చేసారు. ఏమి లేక? జ్ఞానం లేదు. జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది? దేవునిది భయభక్తులు లేవు. డబ్బు అవుతుంది, చదువు అవుతుంది, బొత్తిగా ఏమి లేకుండా పోయింది. అంత చదివినా, అంత డబ్బున్నా ఏమి లేకుండా పోయింది? జ్ఞానం లేకుండా పోయింది. ఈ జ్ఞానం ఎక్కడ ఉందనుకున్నారు వాళ్ళు? ఎక్కడ ఉందనుకున్నారు? చదువులో ఉందనుకున్నారు. లోక సంబంధమైన ఈ చదువులు చదువుకుంటే జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారు.
ఆ జ్ఞానం వలన ఇదిగో సంపాదించవచ్చు, మంచి ఉద్యోగాలు చేయొచ్చు, ఎక్కడో ఉండొచ్చు అనుకున్నారు. లోకంలో బ్రతకడానికి జ్ఞానం వస్తుందేమో కానీ జీవితాలను కట్టుకునే జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర పొందుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఉంటే నువ్వు నీ ఇంటిని కట్టుకుంటావు. సామెతలో 14:26 చదువుకుందాం అండి. 14:26 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అన్నాడండి. భయం నిన్ను అంటాడుతుందా? ఏ భయం నిన్ను అంటాడుతుంది? నీకు తెలుసు బాగా. ఆ భయంలో నువ్వు ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏమీ లేదు అని అంటే దేవుని యందు భయభక్తులు లేవు. లోదియా భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ అండి. ఆమె ప్రభువులు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచటం వలన ఆమె హృదయం తెరవబడింది. మన హృదయాలు ఎందుకు తెరవబడవు? మనం చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుండవు. మనకి ఒక గంట తర్వాత గుర్తుండవండి. మనకి వచ్చే వారానికి గుర్తుంటాయా? గంట తర్వాతనే గుర్తుండవు. వచ్చే వారానికి ఉంటాయా? మన హృదయాలు ఎందుకు తెరవబడలేదు? ఇంకా కొంతమంది హృదయాలు ఎందుకు తెరవబడలేదండి? దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఏమంటే లక్ష్య పెట్టాలి. ఆ మాటల్ని, ఆ మాటలు హృదయంలో పెట్టుకోవాలి. నిజంగా ఒక లూదియాలాగా నేను ఎందుకు ఉండకూడదు అని అనుకోవాలండి. లూదియాలో ఉన్నటువంటి మంచి లక్షణాలండి. లూదియా మనకు నేర్పించే జీవిత పాఠాలండి ఇవి. ఆత్మీయ జీవిత పాఠాలండి. హృదయం మారిపోయిందండి. విన్నదండి, మనసు పెట్టి విన్నది. ఆమె ఆల్రెడీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు హృదయం తెరవబడింది. తన ఇంటి వారిని ఒప్పించేసింది, బాప్తిసానికి సిద్ధపరిచింది. మనం లోదియా జీవితం మీతో మాట్లాడుతుందండి. విన్నది, లక్ష్యం ఉంచింది, ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది, ఇంటికి వెళ్ళింది. తన ఇంటి వారందరికీ ఆ రోజే అందరూ బాప్తిసం పొందారు. లూదియా నిజంగా మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుందండి. లూదియాలో ఉన్నటువంటి మరొక లక్షణం చూద్దామండి. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని బలవంతం చేసిందండి. రావాలయ్యా, మీరు రావాలయ్యా, బలవంతం చేసింది. ఒక సంఘం కట్టబడిందండి. ఎక్కడ? ఫిలిప్పీలో. ఎవరిని బట్టి చెప్పండి? ఒక్క లూదియాను బట్టి అక్కడ సంఘం కట్టబడింది, స్థిరపరచబడింది. స్థిరపరచబడటం మాత్రమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు ఆర్థిక సహాయాన్ని కూడా పౌలు గారికి అందించారంటండి. నా ఆర్థికతలో, నా బంధకాలలో మీరు నాకు ఎంతో తోడుగా ఉన్నారు, మీ గురించి చెప్పడం ఇది నాకు ధర్మమే అని చెప్పి వారి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడండి. ఒక్క లూదియా దేవుని కొరకు అంత గొప్పగా జీవించటం వలన ఆమెను బట్టి అక్కడ గొప్ప సంఘముగా స్థిరపడి సహాయకులుగా ఉన్నారంటండి. పౌలు గారి అవసరతను గుర్తించి సహాయం చేసేవారుగా ఉన్నారంట. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం ఆదరించినంతగా ఏ సంఘం కూడా పౌలు గారిని ఆదరించలేదు. అంత బాగా చూసుకున్నారు. లూదియా జీవితాన్ని మీరు ఒక మాదిరికరంగా పెట్టుకుంటారు, లేకపోతే మేము లూదియా లాగా ఉండమండి, లూసిఫర్ లాగానే ఉంటాము అంటారా? మేము ఇంతే, మీరు ఎంతైనా చెప్పండి, మేము ఇంతే అంటారా? నిర్ణయం మీకు విడిచిపెడుతున్నాను.